చాలా ఉండండి, దొరికినాయి కదా, దొంగలు దొరికిరు. రాని ఉండండి. ఈ రోజు చిన్నకాపర్తి గ్రామంలో చూసిన తతంగం చూసినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పరిస్థితి ఏంటంటే ప్రతి బ్యాలెట్ కూడా కత్తెర గుర్తు పడ్డాయి. కత్తెర గుర్తు ఎవరిది? భిక్షం. కత్తెర గుర్తు భిక్షాంది. ఈ భిక్షం గుర్తు మీద పడ్డ బ్యాలెట్ పేపర్ మీద అయితే ఓటు పడ్డదో ఆ గుర్తుపడ్డ కట్టలను తీసి కట్టగట్టి పక్కన బోర్లేసారు. ఒక్కొక్కటి చూస్తే ఈ రోజు కాలు బోర్లేసి దొంగ ఓట్లతోటి ఇలా చిన్నకాపర్తి గాని ప్రతి గ్రామంలో కూడా ఎలక్షన్ ప్రక్రియ ఏ రకం జరిగిందంటే ఎప్పుడైనా లంచ్ టైంలో 1 ఎలక్షన్ క్లోజ్ అయిందంటే 2 గంటల తర్వాత స్టార్ట్ చేస్తారు. కానీ 3:30-4 ప్రాంతం స్టార్ట్ చేసి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులను బయటికి పంపించడం, పోలీస్ యంత్రాంగం ముద్ర పెట్టుకుని ఏజెంట్ బయటికి పంపించి దొంగ కట్ట తీసుకొచ్చి ఇందులో పెట్టి ఒరిజినల్ ఓట్లు బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా బయటేసి దుర్మార్గంగా ప్రకటన చేస్తున్నారు. ఇన్ని కట్టలు అంటే 1 కాదు 2 కాదు 100 కట్టలు ఈ రోజు ఈ రకమైన పరిస్థితి చేసినట్టు ఎంత దుర్మార్గం అంటే ప్రతి చోట కూడా నగరగారి నియోజకవర్గంలో కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నట్టుగా అనుమానం వస్తుంది. ఉదాహరణ నగరగారి కేతపల్లి మొదలు పెట్టుకుంటే ముత్యాలమ్మగూడెం గాని కేతపల్లి గాని ఇనుపాములు గాని ప్రతి చోట ఒక్క ఊరు అని చెప్పేటట్లేదు. ప్రతి చోట కూడా కరపర్తి గాని అన్ని కౌంటింగ్ కూడా 4 గంటలకు స్టార్ట్ చేశారు. కారణం ఏంటని మనకు అర్థం కాలేదు. సరే ఆలస్యం అవుతుందని మనం అనుకున్నాం. కానీ కొన్ని దిక్కులనే కరెంటు తీసేయడం, రాత్రి 12-11 దాకా కూడా పోలీస్ యంత్రాంగంతో పెట్టి ఎవ్వరు కూడా అక్కడ అభ్యర్థులను ఓటేసి పంపించారు. కానీ కనీసం ఏజెంట్ కూడా ఉండలేదు. మా పోటీ చేసిన అభ్యర్థిని అక్కడ ఉండకుండా ఓటేసి ఇంటికి పంపించే కార్యక్రమం ఎంత దుర్మార్గంగా ఇవాళ ఈ కట్టలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన, ఇక్కడ ఉన్న రౌడీ ఎమ్మెల్యే యొక్క పరిపాలన ఏ రకంగా ఉందని స్పష్టంగా కనబడుతుంది.